RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చింతగూడెం గ్రామ పంచాయతీ శాఖాజీపురం గ్రామానికి చెందిన దేవరకొండ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గంగుల ఓంకారం యాదవ్, పేర్ల వెంకటరెడ్డి, అందుగుల లింగయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నాడు పాశంవారిగూడెంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసం గోపాలరెడ్డి నివాసంలో పాసం గోపాలరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని పాసం గోపాలరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వెన్నంటే ఉండి ఆదుకుంటానని, త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనూరు సైదిరెడ్డి, పోలబోని భిక్షం, పేర్ల జైపాల్ రెడ్డి, అమరవాది ఇస్తారి, బోడా సురేష్, చిరబోయిన వెంకటయ్య, అందుగుల వెంకటయ్య, సన్నాల వెంకటయ్య, అమరావతి రమేష్, గిరి సత్తయ్య, ఆరేపల్లి శ్రీశైలం చిన్న తదితరులు పాల్గొన్నారు. గంగల ఓంకారం సీనాట్ నాయకుడు ఇక్కడ ఈ పార్టీలో చేరటం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరటం అవుతుంది. సీనాట్ నాయకుడు గంగల ఓంకారం మరి డైరెక్టరు ఇక్కడ చేసిన పార్టీలో అలా చేరడం అవుతుంది. ఈరోజు ఇక్కడ పాసం గోపాలరెడ్డి సమక్షం వల్ల ఇక్కడ చేరడం అవుతుంది. అందరి సమక్షం అందులో లింగయ్య, వెంకటరెడ్డి వీళ్ళు ముగ్గురు ఇళ్ళ చేరైతురు. అల్ల పనులు అయితలేవని, ఆ యొక్క పార్టీ మంచిది కాదని, వచ్చిన హామీలు ఇయ్యలేక చాలా ఇబ్బందికరంలో ఉండి వాళ్ళు మా పార్టీలో ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. అభివృద్ధి కాక ఓంకారానికి ఆయన మనస్ఫూర్తిగా పార్టీలో పేర్ల వెంకటరెడ్డి మాజీ ఆయన కూడా చిన్న నాయకుడు. పాశంవారిగూడెంలో నా నివాసంలో చింతగూడెం గ్రామ పంచాయతీ శేఖాచలం గ్రామం వాసులు గంగుల ఓంకారం గారు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. మరి ఉండి కూడా ఆయన ఎన్నోసార్లు కూడా చేరుతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయనకు ముహూర్తం సురవైంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో చూసిన పరిస్థితి చూస్తే ఆడ ఏది నోటా కానీ శేఖాచలం గ్రామ పంచాయతీలో నీకు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు హామీలు ఇచ్చిన మాత్రమే కానీ అవి అమలు కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకు నచ్చకనే ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు చూసి మన పార్టీలో చేరడానికి వచ్చింది గాను వారికి ప్రత్యేకమైన మా తరఫున వారికి అభినందనలు తెలపరుస్తున్నాం. అట్లాగే పేర్ల వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పార్టీలో చేయడం జరిగింది. అట్లాగే అందుగుల లింగయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంచి మరి మన పార్టీలో చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలు చూసే వాళ్ళు ఆకర్షితులై వాళ్ళ పార్టీలో చేరుతున్నారు. అది కూడా మరి నా నాయకత్వం చేరాలని వాళ్ళ ఉద్దేశం. మాకెవరొద్దు నాయన, మా ఊరి పక్కనే ఉంటావు, నువ్వు మాకెప్పుడు తిన్నాకంటే ఎప్పుడు ఇస్తే పలుకుతావు వస్తావు, కాబట్టి నువ్వు మరి మాకు నువ్వే కప్పాలని వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మరి ఈరోజు వాళ్ళకు మన పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన మాత్రం చేసినాం. కానీ ఈ రోజు నుంచి మరి ఓంకారం గారు మరి కప్పుకొని మన పార్టీకి ఏ అభివృద్ధి పనులు వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా వాళ్ళు ముందుండి నడపాలని కూడా వారికి నేను తెలియపరుచుకుంటా. అట్లాగే మా నాయకులు కూడా మరి అందరి నాయకుల సమక్షంలో చేశాము. ఏ ఒక్క నిర్ణయం కాదు ఇది, అందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటూ మా నాయకులు కూడా అభినందన తెలియపరుచుకుంటూ ఈరోజు ఏం చేయడం జరిగింది. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
రోజున చింతగూడెం గ్రామ పంచాయతీ శాఖాపురం గ్రామవాసిని. నా పేరు గంగల ఓంకారం యాదవ్, దేవరకొండ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ని. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు కాంగ్రెస్ చేసిన కుట్ర మోసపూరిత వాగ్దానాల వల్ల ఆ పార్టీ నచ్చక గత 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన పాలనతోటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ ప్రతి పనులలో కేసీఆర్ చేసిన అభివృద్ధి వల్ల ఆ పార్టీ మీద మమేకం పెరిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ మా ఊరు పక్కన ఉన్న రాష్ట్ర నాయకులు పాశం గోపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నుంచి ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీకి నా వంతుగా శాఖాపురం గ్రామానికి, చింతగూడెం గ్రామ పంచాయతీకి నా వంతుగా పార్టీకి పరంగా ఎంతో కృషి చేస్తానని నా యొక్క మనవి.